అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ మోటార్ల ఫ్యూయల్ ట్యాంకుల్లో షుగర్ పోస్తే ఏమవుతుంది? నిజంగా మంటలొచ్చే ప్రమాదం ఉందా, లేకపోతే ఆగిపోయే ప్రమాదం ఉందా? ఈ వార్త ఎందుకు తెరపైకి వచ్చిందంటే, నిన్న మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఇంటి ఆవరణలో ఉన్నటువంటి జనరేటర్లో షుగర్ పోశారు, తనని చంపడానికి కుట్ర చేస్తున్నారని కూడా కుటుంబ సభ్యులపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, జనరేటర్ని చూస్తున్నట్లయితే ఏదైతే ఉందో ఇందులోనే ఓపెన్ చేసి ఇందులో డీజిల్ పోసే ట్యాంక్ అని చెప్పవచ్చు. ఆ ట్యాంకు నుంచి ఈ ట్యాంకులో షుగర్ కలిపినట్లయితే ఆ షుగర్ అనేది నేరుగా ఇక్కడికి ఫిల్టర్లకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా చూస్తున్నాం, కానీ ప్రాక్టికల్గా ఎప్పుడూ చూడలేదు. గతంలో అనిల్ అంబానీ విషయంలో కూడా హెలికాప్టర్లో అప్పుడు ఆ చక్కెర కలపడం జరిగింది అని కూడా ఆ వార్తలు రావడం జరిగింది. తర్వాత ఫ్యూయల్ అనేది సప్లై కాక ఆగిపోతుంది. అదేవిధంగా పైన ఆగిపోయినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి పేలిపోతాయని కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు ప్రమాదం, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మనకు బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా, జనరేటర్ కాంట్రాక్ట్ పనిచేసినటువంటి 20 ఏళ్ళ అనుభవం కూడా ఉంది. అతను పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నిజంగా మనం చూస్తున్నాం, చాలా వరకు చెప్తుంటారు జనరేటర్లో కానీ బండ్లు, ట్యాంకు, కార్లు, లారీలు అలాంటి ఫ్యూయల్ ట్యాంకులో షుగర్ కలిపితే ఏమవుతుందంటారు? షుగరు ద్రవ రూపంలోకి మారుతుంది. లోపల బోర్లో పోయిన తర్వాత అది దాన్ని లూబ్రికేటింగ్ బంద్ అయిపోతుంది, ఇది పట్టుకుంటుంది. మామూలు మోతాదులోనైతేనేమో మామూలుగా ఆగిపోతుంది. ఒకవేళ దాన్ని ఎక్కువ సంఖ్యలో ఉందనుకోండి, అది ద్రవ రూపంలో జామ్ అయిపోయి ఆ నుంచి బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, పైకి వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది చెప్తున్నటువంటి ప్రకారం ఎలాంటి రసాయన చర్య జరగదు, షుగర్ కానీ ఫ్యూయల్ కానీ కలిసినా కానీ ఎలాంటి రసాయన చర్య, అలాంటి సమస్య లేదండి. షుగర్ వేడి చేస్తే లిక్విడ్ అయింది, అది అందరికీ తెలిసిన విషయం. అది లోపల ఎప్పుడైతే బ్లాస్టింగ్ పవర్ లోపలికి, ఆ పవర్ లోపలికి ఇది షుగర్ వెళ్తుందో, ఆ హీట్కి ఇది ఎప్పుడైతే ద్రవ రూపంలో మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పోసిననుకో పోస్తుందండి. ఈ నుంచి షుగరు ఫిల్టర్లోనికి వస్తుంది. ఫిల్టర్లో మోతాదు స్టోర్ ఎంత వరకు అయిద్దో ఆగుద్ది. అందులో స్టోర్ కంటే మోతాదు ఎక్కువ ఉన్నప్పుడైతే దాని నుంచి పైకి వెళ్ళిపోతుంది, పైన వెళ్ళిపోయి ఫీల్డ్ పంప్లోకి వస్తుంది. ఫీల్డ్ పంప్ ఏమైంది, సెకండ్లలో పంపిస్తుంది బోర్లోకి, సెకండ్లలో పంపిస్తుంది. ఆ హీట్ ఎప్పుడైతే బ్లాస్టింగ్లోకి ఇది వెళ్తుందో, వెళ్ళంగానే ద్రవ రూపంలో మారుతుంది. అది మారంగానే ఏముంది, స్లోగా మామూలుగా అయితేనే మామూలుగా పట్టుకొని ఆగిపోతుంది. ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉందనుకోండి, ఒకటేసారి ఎక్కువ మోతాదులకు చేరింది అనుకోండి, అప్పుడు జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ జామ్ కాగానే బోర్ కాడి నుంచి పైకి లేచిపోతుంది, సడన్గా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడన్నా మీకు ఇలాంటి రీజన్స్ మీ అనుభవంలో వస్తాయండి. ఇది మామూలు ఇది పెద్ద అది తెలవని వాళ్ళు కాదు అండి, అందరికీ తెలిసిన విషయం. ఇది షుగర్ పోస్తారు, పడినోళ్లకు పడనోళ్లకు, పల్లెటూళ్ళలో కూడా జరిగిన విషయాలు ఉన్నాయి. ఇలాంటి లారీలలో కూడా పోసే విషయాలు ఉన్నాయి. లారీలో పోస్తే ఆగిపోతుంది అంటే బోర్ అయిపోతే 30,000 40,000 దానికి లాస్. మొత్తం బోర్ కేవలం ఇంజన్ ఖరాబ్ అయ్యి ఇట్లా బోరుకు రావడం రిపేర్ లేనా ప్రమాదం జరిగే అవకాశం? అంటే ఇంజన్ ఖరాబ్ అయ్యేది ప్రమాదం అయితే ఏమవుతుంది, లారీకి అక్కడే బస్ట్ అయిపోతే ఆడే నిలబడి ఆగిపోతుంది. అది పేలిపోయి బ్లాస్ట్, మన బమ్ బ్లాస్ట్ లెక్క కాదు కదా, ఆడే ఆగిపోతుంది. అంటే ఇప్పుడు అది రన్నింగ్ లో ఉంటుంది, లారీ రన్నింగ్ లో ఉంటుంది, ఇంజనే ఆగిపోతుంది, ఇంజన్ ఆగిపోతే లారీ ఆగిపోతుంది, అంతే. దానివల్ల బ్లాస్ట్ అయ్యే అంత పెద్ద ప్రమాదం అయ్యేది, బమ్ బ్లాస్ట్ అయ్యే అంత ప్రమాదం ఉండదు. ఏమైనా పవర్ ఆపితందుకు, ఇంజన్ ఖరాబ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది పెద్ద సమస్యకి ఉపయోగపడదు. అయితే ఇప్పుడు మంచు మనోజ్ చెప్పింది ఏంటంటే, తన ఇంటి జనరేటర్ లో మొత్తం కూడా షుగర్ పోయడం జరిగింది, నన్ను చంపడానికి కుట్ర. నిజంగా ఉపయోగపడే వస్తువు కాదు అది, చెప్పడానికి ఉపయోగపడే కాదు, మిషనరీ ఖరాబ్ చేసేందుకు ఉపయోగపడేది. అది మనుషులకు, మానవత్వానికి, హ్యూమన్ బాడీకి ఏదన్నా ప్రమాదం అయ్యేది కాదు. అంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా అంత స్పీడ్ లో వెళ్తేప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల ఆగిపోయే వల్ల బ్రేక్ అయ్యి ఇంతవరకు మిషనరీ బ్లాస్ట్ అయ్యింది. దానివల్ల అది పైకి లేవదు, మనకు బమ్ బ్లాస్ట్ లెక్క ఏమైనా గోతులు తవ్వదు. కాబట్టి దానికి మిషనరీ ఖరాబ్ అయ్యే ఛాన్సే. ఇప్పుడు జనరేటర్, కేవలం జనరేటర్ ఆగిపోతుంది, ఆగిపోతుంది. ఇప్పుడు మీకు పవర్లో నడుస్తుందండి, మీకు ఏదైనా ఫంక్షన్ అవుతుంది, ఏదైనా చేస్తుంది, దాన్ని ఇబ్బంది పెట్టడమే.
ఓవర్ మంటలు రావడం కానీ కాలిపోదు. అంత అంత పెద్ద బ్లాస్టింగ్ కాదు, పెద్ద బ్లాస్టింగ్ కాదు. ఈ మిషనరీ ఖరాబ్ అయింది అంతే. అంటే చక్కెర కాకుండా మామూలుగా మట్టి రాళ్ళు గులకరాళ్ళు అలా ఆగిపోద్ది. దానివల్ల ఏం కాదు. చక్కెరది ఏమో లూబ్రికేటింగ్ జామ్ అయ్యే సిస్టమ్. మట్టి ఇసుక ఇంకేదన్నా డస్ట్ ఏదన్నా అలాంటిది మనం పోసినాం అనుకోండి, ఫ్యూల్ బ్రేక్ అయ్యి ఆగిపోతుంది. దానివల్ల నష్టం ఏం జరగదు. జామ్ అయ్యి డీజిల్ ఆగిపోతుంది, ఇది ఆగిపోతే ఇంజన్ ఆగిపోతుంది. ఇది వేరు. షుగర్ అయితే ఏమవుతుంది, ఇలాంటివి కావు. దాంట్లో బోర్లో పోయి లిక్విడ్ అయ్యి పట్టుకుంటుంది. అది కొంచెం ప్రమాదకరం అంటే ఇంజన్కి ప్రమాదకరం. మనకు మానవత్వానికి మన హ్యూమన్ బాడీస్కి ఏం ప్రమాదం జరగదు. కేవలం ఈ విధంగా ఏమైనా ఏదైనా ఇంజన్ రిపేర్ రావడం, బోర్కు రావడం అలాంటివే కానీ ప్రమాదం అయితే జరిగేది బ్లాస్టింగ్, మంటలు రావడం, వ్యాపించడం ఇలాంటి కాదు. అలాంటిది జరగదు. ఎట్లా ఏం చేస్తారు అలాంటి అయినప్పుడు? మీకు అలాంటి రిపేర్లు కూడా వస్తాయా మీ దగ్గరికి? వస్తాయి. అంతవరకు మేము కూడా తీస్తాం, రిపేర్ చేస్తాం. పైసలు ఇబ్బంది, మనం టైం ఇప్పుడు కరెంట్ మనం వాడుతున్నామండి, ఇది ఎమర్జెన్సీకి వాడే వస్తువు. వీరికి ఇది బ్రేక్ చేసారు, ఫంక్షన్కి ఇబ్బంది పడుతుంది, 4 సమస్యలు వస్తాయి. ఇబ్బంది పెట్టడం తప్ప దీన్ని ఒకవేళ ఇంకేదైనా పెద్ద నష్టం చేసే ఉద్దేశం కాదు. కేవలం ఆగిపోవడమే కానీ పెద్ద విషయం కాదు. రిపేర్ వరకే, అంతవరకే, పెద్ద విషయం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాం, ఎందుకంటే అందరు కూడా ఆయిల్ ట్యాంక్ మేము 50 సంవత్సరాలు చేస్తుంది. 50 సంవత్సరాలు చేస్తుంది. దీని పక్షాలు మాకు తెలుసు. ఇందాక మీరు చేసి చూపిస్తాను కూడా అనడం జరిగింది, ఏముంటుంది? అవునండి, చేసి మీకు చూపించవచ్చు. మనం షుగర్ పోస్తాము, షుగర్ పోసి ఒక అరగంట సేపు నడిపింది అనుకోండి, ఇది పిస్టేర్, ఇది దీనికే రూబ్రికేటింగ్ ఇంజన్ ఆయిల్ ఉంటుంది. ఇంజన్ ఆయిల్ తోటే ఇది నడుస్తుంటుంది, రూబ్రికేటింగ్ నడుస్తుంటుంది. దీని బదులు షుగర్ లిక్విడ్ దీంట్లో స్టోర్ అయ్యింది. ఇది అయినప్పుడు ఇదేది లూబ్రికేటింగ్ కాదప్పుడు బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అవుతుంటుంది. సడన్ బ్రేక్ అయితేనేమో పైకి లేచిపోతుంది మొత్తం, పై భాగం. మామూలుగా అయితేనేమో స్లోగా అయి ఆగిపోతుంది. చూడొచ్చు, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దాదాపు 30 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నట్టు చెప్తున్నారు. జనరేటర్లు కానీ అదేవిధంగా పెద్ద పెద్ద ట్యాంకర్లు కానీ ఫ్యూయల్లో మామూలుగా చక్కెర పోసినప్పుడు కేవలం అది రిపేర్కు రావడం, ఆగిపోవడమే ఉంటుంది. కానీ ఎలాంటి ప్రమాదం, బ్లాస్టింగ్లు కానీ మంటలు కానీ వచ్చే అవకాశం అయితే లేదంటున్నారు. మొత్తం మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి అతనికి జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ జనరేటర్లో షుగర్ పోయడం వల్ల జనరేటరే ఆగిపోతుంది. కానీ ఎలాంటి బ్లాస్టింగ్ కానీ ప్రాణ నష్టం కానీ ఇలాంటివి అవకాశం ఉండదని చెప్తున్నారు. చాలా వరకు ఎప్పటి నుంచో కూడా ఈ వార్తలు మనం వింటూనే ఉన్నాం. మామూలుగా ఆ డీజిల్ ట్యాంకర్లు, ఆ పెట్రోల్ ట్యాంకర్లలో కూడా ఆ షుగర్ కలపడం వల్ల కూడా పేలిపోతాయి, ప్రమాదాలు సంభవిస్తాయి అంటున్నారు. కానీ కేవలం అది ఏదైతే మనం షుగర్ మిక్స్ అవుతుందో ఆ షుగర్ అదేవిధంగా ఆయిల్ ఆ రెండు కూడా మిక్స్ కావడం వల్ల అది ఒక ద్రవరూపం అనేది పానకంలాగా వచ్చి కూడా ప్రిస్టైన్ లూబ్రికెంట్ తిప్పకుండా ఆగిపోవడం వల్ల కూడా ఆ మిషన్ ఆగిపోతుంది. కానీ ఎలాంటి పెను ప్రమాదాలు అయితే సంభవించారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.